హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ బడ్జెట్లో కీలకమైన అంశాలు ఏంటనేది ఒకసారి మనం చర్చించుకుందాం. అయితే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు అన్నిటికన్నా హైలైట్గా చెప్పుకునేది ఏంటంటే, మధ్యతరగతి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వారికి కొంచెం ఊరట కలిగించే విధంగా ఇంతకుముందు 7 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉండేది. 7 లక్షల రూపాయలు కనుక మనం సంపాదించుకున్నట్లయితే దాంట్లో ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు, అది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని పెంచుతూ 12 లక్షల వరకు పెంచేశారు. అంటే నువ్వు 12 లక్షల వరకు సంవత్సరానికి సంపాదించుకుంటే అందులో నువ్వు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదంటూ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లో వెల్లడించినటువంటి ప్రముఖమైన ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే దీని ద్వారా నార్మల్ ఉద్యోగులు ఎవరైతే కుటుంబంలో ₹1,00,000 సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారో వారికి ఊరట. సంవత్సరానికి మీకు 12 లక్షల వరకు సంపాదించుకుంటే అందులోంచి గవర్నమెంట్‌కి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా అంటే జీఎస్టీ, సీజీఎస్టీ అన్నీ కామన్ అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. అయితే ఇందుట్లో చాలా చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. పైగా దీనికి సంబంధించిన బిల్లు 1 వీక్ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించిన రూల్స్ అవన్నీ చెప్తా అని చెప్పారు. మరి అప్పుడు ఏమన్నా చేంజెస్ ఉండబోతున్నాయా అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకేమో 12 లక్షలు సంవత్సరానికి మీరు సంపాదిస్తే ఎటువంటి ట్యాక్సులు కట్టవలసిన అవసరం లేదని చెప్పినప్పటికీ దీనికి సంబంధించిన సవరణలు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 1 వీక్ తర్వాత మనకు చెప్తా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అటు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, అటు బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ సస్పెన్స్ని ఇలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇంత ఘోరమైన రాజకీయాన్ని మనం ఎక్కడా చూస్తున్నాం. అయితే ఇందుట్లో రెండో దశ పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి ఒక క్లాజ్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే రెండో దశలో, అంటే ఇప్పటివరకు ఫస్ట్ దశలో పబ్లిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసే సెక్టార్స్ని తగ్గించుకుంటూ వెళ్తుంది ప్రతి సంవత్సరం గవర్నమెంట్. అయితే ఈసారి కూడా రెండో దశలో పెట్టుబడులు అనేది పబ్లిక్ సెక్టార్లోంచి తీసేయాలి, తగ్గించాలని చూస్తుంది. తద్వారా వచ్చే పరిణామాలు ఏముంటాయని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి ఉద్యోగాలు భారీ ఎత్తున కోత కోయబడతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి జాబులు వచ్చే అవకాశం ఇక పైన ఉండదు. గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశం, ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్లో పెట్టుబడులు అనేది మీరు తగ్గిస్తూ దశలుగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారో అప్పుడు పబ్లిక్ సెక్టార్ పైన ప్రైవేట్ సెక్టార్ ఆధిపత్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టార్స్ని ప్రైవేట్ సెక్టార్లుగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అలా ప్రైవేట్ సెక్టార్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందుట్లో వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల, ఇందుట్లో వచ్చినటువంటి మేనేజ్మెంట్స్ ప్రైవేట్ వారి వల్ల ఇక్కడ రేషనలైజేషన్ అనే పేరుతోటి, రేషనలైజేషన్ అంటే ఎవడు వర్క్ చేస్తే వాడికి కుల ప్రాతిపదిక పైన కాకుండా వర్క్ ప్రాతిపదిక పైన, అదేవిధంగా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకోవడం, ఇలా చాలా రకాలైనటువంటి చేంజెస్ వస్తాయి. తద్వారా ప్రైవేటీకరణ చేసినటువంటి కంపెనీస్లో ప్రైవేట్ జాబులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్స్ దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా దేశ భవిష్యత్తుకి కుంటుపడే అవకాశం ఉంది. పబ్లిక్ ఎవరైతే, నాకు తెలిసి 80% పైగా ఉన్నటువంటి అణగారిన మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు 12 లక్షలు మనకు ఊరట కలిగించినప్పటికీ ఇప్పుడు ఎప్పుడైతే రెండవ దశ పెట్టుబడుల ఉపసంహరణ అనే ఒక పాయింట్ని రేజ్ చేశారో అక్కడ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉండబోతుంది, మీరు ఎంత సంపాదిస్తే ఎంత కట్టాలి అనేది కూడా ఒక క్లారిటీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా. మీరు కనుక 3 లక్షల లోపు సంపాదించుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మీకు ఎటువంటి ట్యాక్స్ కట్టేటువంటి అవకాశం ఉండదు. అది 3 నుంచి 7 లక్షలు కనుక మీరు ఎక్స్ట్రా సంపాదించుకుంటే అందులోంచి మీరు 5% అయితే ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి 10 వరకు కనుక 10 లక్షలు కనుక ఎక్స్ట్రా సంపాదించుకుంటే అందులోంచి 10% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 12 వరకు కనుక మీరు సంపాదించుకుంటే అందులో 15% ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉంటుంది. 12 to 15 lakhs కన్నా ఎక్కువ సంపాదించుకున్నట్లయితే దాంట్లో మీరు 20% ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా 15 to 20 కనుక మీరు దానిపైన ఎంత సంపాదించుకున్నా కూడా దాంట్లో 30% వరకు ట్యాక్స్, అంటే ఆఫ్టర్ 20 lakhs మీరు ఎక్స్ట్రా సంపాదించిన ప్రతి దగ్గర నుంచి మీకు 30% ట్యాక్స్ అనేది కడుతూ ఉండాలి. ద్వారా
నార్మల్ ఉద్యోగులకు ఓకే గానీ, బాగా ఎక్కువ సంపాదించే వరకి ప్యాకేజీలు 40,00,000, 50,00,000, 1,00,000, 1,00,00,000 వరకు ప్యాకేజీలు ఉన్నవారికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా 30% టాక్స్ ఇక్కడేమి ఎటువంటి మార్పు చేర్పులైతే ఇందుట్లో చేయలేదు. ఒక్క ఊరట మనకేం కలిగిందంటే 12,00,000 వరకు సామాన్యులు సంపాదించుకోవడానికి మాత్రమే ఊరట కలిగింది. సో, ద్వారా నేనిందాక చెప్పినట్టుగా రెండో దశ పెట్టుబడులు ఉపసంహరణ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం సంపాదించింది టాక్స్ రిడెంప్షన్ ఇచ్చారో మనకి 12,00,000 వరకు అది కూడా సరిపోదు. చాలా మందికి ఫ్యూచర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా మీరు మధ్య తరగతి వాళ్ళైతే ఎంతో కొంత ఊరట కలుగుతుందనేది మాత్రం 100% వాస్తవం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.